అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామంది ఆడవారు శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదండి. అయితే ఈ 2026 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది, శ్రావణ శుక్రవారాలు తేదీలు, అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతాన్ని సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు, శ్రావణ మాసం పండుగలు శుభముహూర్తాల గురించి ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరిస్తాను. అలాగే శ్రావణ మాసం వచ్చేలోపు మీ ఇంటిని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, శ్రావణ మాసం పూజకు ముందుగానే ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ ప్రతి ఒక్కరూ ముందుగానే తెలుసుకోవాలండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ 2026 సంవత్సరంలో ఆగస్టు 13వ తేదీ గురువారం నుండి శ్రావణ మాసం ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారంతో శ్రావణ మాసం ముగుస్తుంది. అయితే శ్రావణ మాసం అంటేనే చాలామంది శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. కానీ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ సోమవారాలకు, శ్రావణ మంగళవారాలకు చాలా విశిష్టత ఉంటుందండి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలోనే సముద్ర మదనం నుండి ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు తన కంఠంలో నిలిపి నీలకంఠుడయ్యాడు. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఖచ్చితంగా శివుడిని పూజించాలి. అలాగే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారానికి కూడా చాలా శక్తి ఉంటుందండి. ఎందుకంటే శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. వివాహమైన స్త్రీలు సౌభాగ్యం కోసం ఈ మంగళగౌరి వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకోవాలండి. పార్వతీ స్వరూపమైన మంగళగౌరీ దేవిని పూజిస్తే మీ భర్తకు మృత్యు దోషాలు లేకుండా మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు మరియు శ్రావణ శుక్రవారాలు ఏ తేదీల్లో వచ్చాయో తెలుసుకుందామండి. శ్రావణ సోమవారం తేదీలు ఆగస్టు 17, 24, 31 మరియు సెప్టెంబర్ 7. ఈ 4 శ్రావణ సోమవారాల్లో ఖచ్చితంగా శివునికి అభిషేకం చేయండి. ఇక శ్రావణ మంగళవారం తేదీలు ఆగస్టు 18, 25, సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 8. ఈ 4 శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని చేసుకోండి. కనీసం ఒక్కరోజైనా ఈ వ్రతాన్ని చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక మహాలక్ష్మి దేవిని పూజించడానికి శ్రావణ శుక్రవారం తేదీలు తెలుసుకుందాం. ఆగస్టు 14, 21, 28 మరియు సెప్టెంబర్ 4. అయితే పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. కాబట్టి ఆగస్టు 21వ తేదీన అంటే 2వ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ప్రతి సంవత్సరం స్త్రీలు తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధించి సంవత్సరం అంతా ధన ధాన్యాలకు కొరత లేకుండా ఉంటుంది. ఒకవేళ ఈ సమయంలో మీకు నెలసరి వస్తే శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చండి. ఇక శ్రావణ మాసం వచ్చేలోపు మీ ఇంటిని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం. ఆగస్టు 13 గురువారం నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కదా. అయితే ఆగస్టు 12 బుధవారం అమావాస్య వచ్చింది. అలాగే ఆగస్టు 11 మంగళవారం వచ్చింది. కాబట్టి ఈ 2 రోజుల్లో మాత్రం ఇంటిని పూజ గదిని శుభ్రం చేయకూడదండి. కాబట్టి శ్రావణ మాసం వచ్చేలోపు అంటే ఆగస్టు 10వ తేదీన సోమవారం రోజున ఇంట్లో ఉన్న పాత వస్తువులు, పనికిరాని వస్తువులన్నీ తీసేసి ఇంట్లో బూజులు లేకుండా చక్కగా శుభ్రం చేసుకోండి. ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అలాగే దేవుని గదిని కూడా శుభ్రం చేసుకోండి. ఇక శ్రావణ మాసం వచ్చేలోపు తప్పనిసరిగా కొన్ని వస్తువులను ముందుగానే తెచ్చుకొని సిద్ధం చేసుకోవాలండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ప్రతి ఇంటికి వస్తుందని నమ్మకం. కాబట్టి లక్ష్మీదేవి విగ్రహం మీ ఇంట్లో ఉంటే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో శంఖం ఒకటి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని కూడా తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే తామర గింజల మాలను తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి వేయండి. తామర గింజల మాల లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. అలాగే శ్రావణ మాసం వచ్చేలోపు మీకు కుదిరితే చిన్న వెండి కుందులు కొనుగోలు చేయండి. శ్రావణ మాసంలో వెండి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. అయితే వెండి కుందులు కొనలేని వారు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసినా చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే శ్రావణ మాసం నెల రోజులు ఆవు నెయ్యితో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇక లక్ష్మీదేవి కొలువై ఉండే తులసి కోటను ఈ శ్రావణ మాసంలో నెల రోజులు పూజించాలి. ఒకవేళ కనుక మీ ఇంట్లో తులసి కోట లేకపోతే వెంటనే తెచ్చేసుకోండి. శ్రావణ మాసంలో ఎవరైతే తులసిని పూజిస్తారో అలాంటి వారికి భోగ భాగ్యాలు, అఖండ రాజయోగం సిద్ధిస్తుందని వేద పండితులు వివరిస్తున్నారు. ఈ శ్రావణ మాసంలో ఎన్నో ముఖ్యమైన పండుగలు ఉంటాయండి.
కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే పండుగలు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. ఆగస్టు 17 నాగపంచమి వచ్చింది. దీన్ని గరుడ పంచమి అని కూడా అంటారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున సుబ్రహ్మణ్య స్వామిని లేదా నాగదేవతలను పూజిస్తే చాలా మంచిదండి. అలాగే ఈ రోజున పుట్టలో పాలు పోసి ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఆగస్టు 21వ తేదీన 2వ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. అలాగే ఆగస్టు 23 పుత్రద ఏకాదశి వచ్చిందండి. వివాహమై చాలా కాలంగా సంతానం లేనివారు, అలాగే పుత్ర సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ పుత్రద ఏకాదశి వ్రతాన్ని చేస్తే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుందని మన వేద పండితులు వివరిస్తున్నారు. అలాగే ఆగస్టు 28వ తేదీన శుక్రవారం నాడు రాఖీ పండుగ వచ్చింది. ఇక ఆగస్టు 31వ తేదీన సోమవారం శ్రావణ సంగటహార చతుర్థి వచ్చింది. ఈ చతుర్థి రోజున గణపతిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని నమ్మకం. అలాగే సెప్టెంబర్ 4వ తేదీన కృష్ణాష్టమి వచ్చింది. సెప్టెంబర్ 11వ తేదీన పోలాల అమావాస్యతో శ్రావణ మాసం ముగిసిపోతుంది. ఇక ఈ శ్రావణ మాసంలో ఎలాంటి శుభకార్యాలని చక్కగా చేసుకోవచ్చండి. ఆషాఢ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అమ్మవారిని సంతోషపెట్టే విధంగా చాలా సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలో వివరిస్తానండి. మీ ఇంటి ఈశాన్య మూలలో ఒక చెక్క పీటను పెట్టి ఆ పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ ప్రతిష్ఠించి కలశం ఏర్పాటు చేసుకోండి. ఒక రాగి కలశాన్ని కానీ వెండి కలశాన్ని కానీ తీసుకొని ఈ కలశంలో నీళ్లు, పసుపు కుంకుమలు, పూలు, అలాగే రూపాయి నాణేలు వేసి కలశం పైన కొబ్బరికాయను పెట్టి కలశానికి పసుపు కుంకుమలతో మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. అమ్మవారి పక్కనే కలశాన్ని ప్రతిష్ఠించి ముందుగా పసుపు గణపతిని పూజించి ఆ తర్వాత వ్రతాన్ని ప్రారంభించాలి. వరలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతూ పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి. ఇక అమ్మవారికి ఇష్టమైన పాయసం, పులగం, గారెలు, పులిహోర ఇలాంటి నైవేద్యాలను నివేదించవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసే స్త్రీలు కుడి చేతికి తోరం కట్టుకోవాలి. వరలక్ష్మి వ్రత కథను చదివి అమ్మవారికి హారతి ఇచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ముగించుకోవచ్చు. ఈ విధంగా చాలా సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే ఇంటికి వచ్చిన స్త్రీలకు కాళ్లకు పసుపు రాసి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి, చాలా మంచిది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం మహామృత్యుంజయ మంత్రాన్ని చదివితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. అలాగే శ్రావణ సోమవారాల్లో శివుడికి అభిషేకం చేస్తే 3 జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న దానం చేసినా సరే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు. శ్రావణ మాసం నెల రోజులు మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లికి కూడా దూరంగా ఉండాలి. ఇంకా ఈ శ్రావణ మాసం గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ ప్రశ్నలన్నీ మాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ ప్రశ్నకు రిప్లై ఇస్తాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.